వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు 37 న్యూస్ సార్. థ్యాంక్ యూ. సార్ మీ పేరు ఏంటి చెప్పండి సార్. నా పేరు మధుసూదన్ రావు అండి. ఓకే సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 36 సంవత్సరాలు పనిచేసి 2012లో రిటైర్ అయినాను. ఓకే సార్. యాజ్ ఎస్పీగా రిటైర్ అయినాను. ఓకే సార్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పటికి చాలా తేడా కనబడుతుంది. చాలా మార్పులు జరిగాయి ఎప్పటికీ. మీకు ఆ టైంలో ఎలా ఉంది, మీ పదవి కాలంలో మీకు ఎలా ఉంది, ఇప్పుడుకున్న వాళ్ళకి అప్పటికి ఇప్పుడు వేరియేషన్స్ ఏంటి సార్? అప్పట్లో చాలా వరకు నిజాయితీగా పనిచేశారు. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు దాదాపు 75% ఐపీఎస్ అధికారులు చాలా నిజాయితీగా నిబద్ధతతోటి అవినీతి లేకుండా పనిచేశారు. ఇప్పుడు నాకు మార్పు కనపడుతుంది. ఇంతకుముందు ఒకవేళ రాజకీయ నాయకులు ఒత్తిడి ఉన్నా కూడా అంతగా లొంగేవాడు కాదు. రూల్స్ని పట్టుకుపోయేవాడు. చట్టం పరిధిలో ఏం చేయాలో అది చేసేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈవెన్ ఐపీఎస్ అధికారుల్లో ఉన్నతాధికారుల్లో కూడా ఇంతకుముందు ఉన్నతాధికారుల దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అనేటటువంటి భరోసా ఉండేది ప్రజలకి. ఇప్పుడు అది కనబడడం లేదు ఎందుకో. అది మరి రాజకీయ వ్యవస్థకి ఈ అధికారులందరూ కూడా లొంగిపోయారో ఏంటో అర్థం కావట్లేదు. ఆ మార్పు మాత్రం నాకు ప్రస్ఫుటంగా తెలుస్తోంది. సార్ ఇప్పుడు మామూలుగా మీ టైంలో ఓన్లీ మీ ఐఏఎస్ ఓన్లీ ఐపీఎస్ కాకుండా డీజీపీ గారి లెవెల్ నుంచి కానిస్టేబుల్ లెవెల్ వరకు ఈ క్యాడర్ వరకు ఎంతవరకు జాయిన్ ఉండేవారు సార్ మీ టైంలో? చాలామంది సార్ యాక్చువల్గా ఎస్ఐ లెవెల్ అధికారులు కూడా సార్, కానిస్టేబుల్స్ కూడా చాలామంది నిజాయితీగా ఉండేవారు. అవును సార్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఓకే సార్. సరే, అవినీతి అనేది చాలా మంది ఉంటారు అది. కానీ ముక్కుసూటిగా పనిచేసేటటువంటి అధికారులను మనం చాలామందిని చూసేవాళ్ళం. అప్పుడు రాజకీయ వ్యవస్థలో కూడా ఐపీఎస్ అధికారులు జోలికి అంత పోయేవాళ్ళు కాదు. వాళ్ళది ఏది అనుకుంటే అది చేయగలిగేవాడు, నిజాయితీగా ఉండేవాడు. కాబట్టి ఎప్పుడైతే జిల్లా అధికారి ఎస్పీ కానీ ఆ పై అధికారులు కానీ కరెక్ట్గా వాళ్ళ యొక్క విధి నిర్వహణని కరెక్ట్గా చేయాలనేటటువంటి నిర్దేశం ఇచ్చేవాళ్ళు, ఆ ఆదేశాలతో కింద వాళ్ళు పనిచేసేవాళ్ళు, ఆ భయంతో పనిచేసేవాళ్ళు. ఎవరైనా తప్పు చేస్తే తప్పుడు కేసులు అసలు పెట్టేవాళ్ళు కాదు. తప్పుడు కేసులు ఎవరైనా పెడితే జిల్లా ఎస్పీ గారు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడము ఏదో ఒకటి చేసేవాళ్ళు. సో ఫాల్స్ కేసెస్ అని ఒకటి ఉండేది కాదు. రాజకీయ నాయకులు ఫాల్స్ కేసులు పెట్టించడం అనేటటువంటి సంప్రదాయం లేదు. కానీ రాను వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇది ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అది నేను గమనిస్తాను. మా అంచనా ప్రకారము ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో నెల్లూరు ఉంది సార్ అంటున్నారు సార్. కరప్షన్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ నెల్లూరు అంటారు ప్రస్తుతం. ఓకే, అవును సార్. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఈ నెల్లూరు నాకు అంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్తో నాకు పెద్ద సంబంధాలు కూడా ఏం లేవు. ఓకే సార్. నాకేమో అవసరం పడదు కాబట్టి నేను. బట్ వ్యవస్థను చూస్తే అన్ని చోట్ల అట్లాగే అనిపిస్తుంది. ఓకే సార్. ఒక నెల్లూరు నాకు తెలియదు, నెల్లూరులో ఎక్కువ ఉందని మీరు అంటున్నారు. అంటే ఇండియాలోనే సార్, ఇండియాలో నెంబర్ 1 అంటారు కరప్షన్. పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇండియాలో నెంబర్ 1 కరప్షన్ నెల్లూరు సార్. ఓకే, ఎంటైర్ ఇండియా సార్. అది సార్ అంటే వ్యవస్థ అసలు చాలా భ్రష్టు పెట్టిపోయిన మాట వాస్తవం. అది నాకైతే ప్రస్ఫుటంగా తెలుస్తుంది. నేను చాలాసార్లు ఇదే ఆవేదన కూడా వ్యక్తపరుస్తుంటాను. చాలామంది రిటైర్డ్ అధికారులు అందరూ కూడా ఒప్పుకుంటారు. అప్పట్లో ఉండేటటువంటి అధికారులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉండేటటువంటి అధికారులు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఐపీఎస్ అధికారులు కూడా ఇలా మారిపోవడం అనేటటువంటిది ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఐపీఎస్ అయ్యి వాళ్ళు ఒక ఆశయంతో, ఒక మంచి ట్రైనింగ్ తోటి, ఒక అత్యున్నతమైనటువంటి ఐపీఎస్ వ్యవస్థలో వాళ్ళు చేరి
నీతి నిజాయితీకి మార్పేరుగా ఉండేవారు. అవును సార్. కానీ ఎందుకో ఈ మధ్య చాలామంది అధికారుల తీరు చూస్తుంటే కొంచెం బాధాకరం అనిపిస్తుంది. అవును సార్. సార్ ఇప్పుడు మన ఇండియాలోనే ఒక చూడండి సార్, చెన్నై తీసుకోండి సార్. చెన్నైలో పోలీసులు అంటే హడాలు సార్ ప్రతి ఒక్కరికి. ఇండియాలో నెంబర్ 1 సార్. ఉమ్. సో అలాంటి వేరియేషన్స్ మనకి వస్తే ఎంత బాగుంటుంది సార్. అది మీరు నిజమే. అంటే ఇది నిజంగా అంటే రాజకీయ వ్యవస్థ గనక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇంత ఒత్తిడి పెట్టకపోతే అవును సార్. కొంతవరకు వాళ్ళు నిజాయితీగానే పనిచేస్తారు. అవును సార్. రాజకీయ వ్యవస్థ ఒత్తిడి పెట్టడం వల్ల అది కాకుండా ఈ నేను కొంతమందిని అధికారులు అడిగి, ఏమయ్యా ఎందుకు ఈ విధంగా ఉంటున్నారనంటే, సార్ మాకు ఆ పై నాయకుడి మాట కనుక వినకపోతే మమ్మల్ని పోస్టింగ్ ఇక్కడ లేపేస్తారు, లేపేసి బీఆర్లో పెడతారు, బీఆర్లో పెడితే జీతం రాదు, లేదంటే ఎక్కడో మారుమూల పల్లెల్లో వేస్తారు ఆ ఎస్ఐలు కానీ సిఐలు. ఇక్కడ మా పిల్లలు ఈ నెల్లూరు టౌన్లోనో ఎక్కడో చదువుతుంటారు, మారుమూల పల్లెల్లో ఎక్కడో వేసేసారంటే ఏదో ఎక్కడో వేసేసి ఏదో 3 జిల్లాలు వాళ్ళ ఎస్ఐసి అంటే 3 జిల్లాల జోన్ ఉంటుంది. డిఎస్పి స్థాయి దాటిన తర్వాత స్టేట్ అవును సార్. ఎక్కడన్నా వేసేయచ్చు, లేదా ఏ పోస్టింగ్ లేకుండా వాళ్ళని ఖాళీగా పెట్టేది అంటే జీతం ఉంది. అవును సార్. ఇక వాళ్ళకి పాపం వాళ్ళకి ఈ నెల నెలా కట్టే ఈ ఈఎంఐలు ఉండొచ్చు, లేదా పిల్లల చదువులు కావచ్చు, చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నాయకుడు చెప్పినట్టు వినిపోవాల్సి వస్తుంది సార్ అని కొంతమంది చాలామంది ఆవేదన తెలియజేశారు. ఇంతకుముందు అంత అంత ఒత్తిడి ఉండేది కాదని నాకు అనిపిస్తుంది. ఏదో నాయకులు ఏదో చెప్పేవాళ్ళు, కానీ చెప్తే చేయకపోయినా కూడా కొన్ని కొన్ని చేసేవాడు, కొన్ని కొన్ని చేయగలిగింది చేసేవాడు, లేకపోతే లేదు. కానీ మరి అడ్డదిడ్డంగా మాత్రం చేసేవాళ్ళు కాదు. అడ్డదిడ్డంగా ఇది తప్పుడు కేసుల్లో వాడిని అరెస్ట్ చేయమని అంటే అరెస్ట్ చేయడం, అది అంటే పై ఆఫీసర్లు ఎప్పుడైతే వాళ్ళకి కింద వాళ్ళ మీద అజమాయిషి ఉంటుందో ఇట్లాంటి తప్పులు జరగవు. పై వాళ్ళు కూడా లొంగిపోయి ఉంటే ఇక వ్యవస్థ అంతా పాడైపోయింది. సో నువ్వు అధికార పార్టీకి కొమ్ము కాసేవాడైతే వాడి కేసు తీసుకుంటారు, లేకపోతే నేను లోపలేస్తా అంటారు. ఈ పరిస్థితి ఇంతకుముందు ఉండేది కాదు. ఇంతకుముందు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, మేము పనిచేసినట్టు కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేటట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం వ్యవస్థలో నాకు మార్పు కనబడుతుంది, అవును సార్. చాలా దారుణం. రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే వ్యవస్థ ఎటు నుంచి ఎటుపోతుంది సార్ వ్యవస్థ. చాలా దారుణం అయిపోతుందండి. ఎందుకంటే ఇంకా బలవంతుడికే రాజ్యం అయిపోతుంది. ఆ బలహీనుడికి ఆ, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు బలవంతుల పక్షాలు చేరిపోతారు. చేరిపోయినప్పుడు ఆ వ్యవస్థలో ఒక అరాచకం వచ్చేస్తుంది. సో ఈ పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వ్యవస్థలో ఉండేటటువంటి నాయకుడు, ముఖ్యంగా పై స్థాయి ఉండేటటువంటి ఐపీఎస్ అధికారులు కూడా, వారు కూడా, ఎందుకంటే వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంది. ఐపీఎస్ అధికారులకి వీళ్ళకి ఇచ్చినంత పనిష్మెంట్స్ అంత ఇదిగా ఇవ్వడానికి వీలు ఉండదు. వాళ్ళకి ఎందుకంటే యూపీఎస్సీ ఉంటుంది పైన, ఓకే సార్. వీళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఐపీఎస్ అధికారులు కరెక్ట్గా ఉంటే కింద అధికారులు కూడా బాగానే పనిచేస్తారు. ఐపీఎస్ అధికారులే రాజకీయ నాయకులు లొంగిపోయి, అవినీతికి లొంగిపోయి వాళ్లే భ్రష్టు పట్టిపోతే ఈ వ్యవస్థ అంతా భ్రష్టు. అవును సార్. ఇది నేను గమనిస్తున్నాను. ఓకే సార్. సో ఇంతకుముందు అది లేదు. ఓకే సార్. ఇంతకుముందు మనం చాలామంది మీరు చూసుంటారు, అవును సార్. ఎస్పీ కానీ కలెక్టర్లు కానీ అవును సార్. ఒక అక్కడికి వెళ్ళారనంటే న్యాయం జరుగుద్దిరా, అక్కడికి పోతే ఆ కలెక్టర్ గారు తెలియకపోతే, ఆ ఎస్పీ గారు తెలియకపోతే అవును సార్. ఆయన అన్యాయాన్ని సహించడు. ఏ పార్టీ అని కానీ, ఆ పార్టీ కానీ, ఈ పార్టీ కానీ అవును సార్. అది ఉండేది. అవును సార్. ఇప్పుడు అది లేకుండా పోయింది. అది ఒక దారుణమైనటువంటి వ్యవస్థ, దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొనడం చూస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే ఇక అరాచకమే, అరాచక వ్యవస్థ, ఆటవిక వ్యవస్థ అంటారే, ఆటవిక వ్యవస్థలోకి విడిపోవడం. ఓకే సార్. కాబట్టి పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జరిగి ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఆ గవర్నమెంట్ ఇది గుర్తెరిగి పోలీస్ డిపార్ట్మెంటు కొంతవరకు వాళ్ళకి ఇండిపెండెన్స్, నిజాయితీ,
ఇప్పుడు నిజాయితీగా పనిచేసే వాడికి గుర్తింపు లేకపోతే అవును సార్. అంతకుముందు గుర్తింపు ఉండేది. ఆనెస్ట్ ఒక ఎస్ఐ పనిచేస్తున్నాడంటే జనరల్ వాడు జోలికి పోయేవాడు కాదు. వాడు ఎన్నడబ్బా ఆయన ఎన్నడు అని వదిలేసేవాడు రాజకీయ నాయకులు కూడా. పై అధికారులు కూడా సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు అట్టటోడిని ఎక్కడ ఉంచరు, వాడికి పోస్టింగ్ ఇవ్వరు. అది ఒక చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఈ సమాజం ఉంది. పోలీస్ వ్యవస్థ నిజంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం రాబోయే కాలంలో ఉన్న మార్పులు వస్తాయని. ప్రజలకి శాంతి భద్రతలు, ఒక న్యాయం, ఒక ధర్మం, ఒక ధార్మికమైనటువంటి విధి నిర్వహణ అనేది పోలీసులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పాపం ఎవడో వచ్చి రౌడీ వచ్చి కొట్టేశాడు అనుకోండి, అంతే కదా సార్. పోలీస్ స్టేషన్ పోతే కూడా ఎవరు పలకపోతే ఏం చేయాలి? అంతే కదా సార్. ఆ రౌడీ అధికార పార్టీ వాడు ఎవడై ఉంటాడు. పోలీస్ వ్యవస్థ వీడికి మీదే కేసు పెడతారండి. అవును సార్. ఏదో దెబ్బలు తిన్నోడి మీదే కేసు పెడతారండి. ఇది ఆటవిక వ్యవస్థ వ్యక్తి. అంతే కదా సార్. సో ఈ వ్యవస్థ మారాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మారకపోతే, ఎందుకంటే పోలీస్ అనేవాడిని ప్రభుత్వానికి ప్రతీకగా చూస్తారు. అవును సార్. కానిస్టేబుల్ నలుగురు ఉందంటే గవర్నమెంట్ అక్కడ ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజలు భావిస్తారు. సో ఆ వ్యవస్థలోనే ఆ వ్యవస్థ కుళ్ళిపోతూ ఉంటే ఇక దీన్ని పట్టించుకునేవాడు. సో లెట్ us hope for the good. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగే ఏదో ఏ గవర్నమెంట్ అయినా రాలేదు. వచ్చే గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థకి ఒక ఇండిపెండెన్స్, మీరు న్యాయాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, మీరు ఏ పక్షం ఆ పక్షం కాదు, మీరు చట్ట ప్రకారం నడుచుకోండి అనేటటువంటి లీడర్షిప్ వస్తే పోలీస్ వ్యవస్థ బాగుపడుతుంది. అలాగే నిజాయితీ అయినటువంటి అధికారులు, నిజాయితీ అయిన అధికారులను తీసుకొచ్చి అక్కడ రూపులైన పారేసి మన మాట వింటాడు వీడు అని చెప్పి ఆ అధికారులను తీసుకుని వచ్చి, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు తీసుకుని వచ్చి వాళ్ళ సంపాదనతో లేకపోతే దీనితో వాళ్ళు దొరికిపోయి కింద వ్యవస్థ అంతా కూడా కూలిపోతుంది. సో మారాల్సినటువంటి అవసరం, లేకపోతే ఒక అరాచకం అనేది వచ్చేస్తుంది. దారుణమైనటువంటి విషయం. పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి, ఎక్కడ కూడా నిబద్ధతతో పనిచేయాలి, చట్ట ప్రకారం నడుచుకోవాలి, చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. అంతేగాని చట్టాలను ఉల్లంఘించి బాధితుడి మీదే కేసులు పెట్టి, ఫాల్స్ కేసులు పెట్టి, నాయకులు చెప్పారు ఇది వాళ్ళని వేధించేటటువంటి ఆ పరిస్థితి పోవాలి. పోకపోతే ప్రజలకి ఇక రక్షణ ఉండదు. ముఖ్యంగా వాళ్ళ బడుగు బలహీన వర్గాలు ఎవరికి చెప్పుకుంటారు పాపం. పోలీస్ వ్యవస్థ అంటే అక్కడికి పోతే న్యాయం జరుగుద్ది అని వెళ్తారు, అక్కడ న్యాయం జరగకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి. సో ఇదంతా మారుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏ గవర్నమెంట్ అన్న రాని ఎలక్షన్స్ అయితే. సో వచ్చే గవర్నమెంట్ ఇది ముఖ్యంగా పోలీసు వ్యవస్థ సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు మామూలుగా మీరు మీ పీరియడ్ వరకు చేశారు కదా సార్, అప్పుడు మీరు చేసిన టైంలో మీ కింద స్థాయి అధికారులు ఏదైనా తప్పు చేసి ఆ టైంలో ఎవరైనా తప్పు చేసి మీ దగ్గర రావడం కానీ, మీరు ఆ టైంలో మీరు ఎలా చేశారు మీ గ్రేస్ పీరియడ్లో ఒకరోజు చెప్పండి సార్. జనరల్ నేను చేసినప్పుడు చాలామంది అధికారులు అంటే ఎలా ఉంటుందంటే పై అధికారిని బట్టి కింద అధికారులు ఉంటారు. ఎస్ ఓకే సార్. పై అధికారి అవినీతి పరుడు అనుకో, కింద అధికారులందరూ అవినీతి పరుడు. ఎస్ పై అధికారి కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడంటే కిందోడు కూడా జాగ్రత్తగా ఉంటాడు. ఓకే సార్. సో ఎప్పుడైతే పై అధికారి బాగుంటాడో కింద అధికారులందరూ కూడా, కింద స్టాఫ్ కూడా మా డిఎస్పీ గారు ఎక్కువ మా ఎస్పీ గారు రెండు పనులు చేస్తే ఆయన వచ్చి తాట తీస్తారు అని చెప్పే భయం ఉంటుంది. సో ఒక చట్టబద్ధంగా వాళ్ళు ఒక నియమబద్ధంగా నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు నేను డిఎస్పీగా చాలా చోట్ల పనిచేస్తాను. ఎక్కడ పనిచేసినా సరే నాకు మంచి స్టాఫ్, మంచి ఎస్ఐ కానీ సిఐ కానీ, అంటే ఎవరైనా ఒకరో ఇద్దరు ఉంటారు, ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవారు.
ఎందుకంటే నాకు నచ్చకపోతే వాడిని తీసి పారేశారు. తీసి పారేస్తే ఇంక మంచివాడు పెట్టు. అంతే. లేదా వాడు ఎట్లు బయట ఎట్లున్నా సరే పై ఆఫీసర్ని బట్టి వాడు కూడా అవును సార్. నడుచుకుంటారు. సో వ్యవస్థ మారకపోతే బడుగు బలహీన వర్గాలకి బాధితులకి న్యాయం ఎక్కడ దొరుకుతుంది సార్? పోలీస్ వ్యవస్థ చెడిపోతే ఇక ఎవరినన్నా వాడు రౌడీలు రెచ్చిపోతారు, దుర్మార్గులు రెచ్చిపోతారు. ఒక అరాచకం వచ్చేస్తుంది. సార్ మీరు తప్పు అనుకుంటే ఒక విషయం అడుగుతా సార్. చెప్పండి. మీరు మీరు పనిచేసే టైంలోనే మహిదర్ రెడ్డి గారికి మీకు ఒక చిన్న క్లాష్ అయింది, గుర్తుందా సార్? నాకు క్లాష్ క్లాషే కాదు సార్, అదే సార్, మీరు అతన్ని సేవ్ చేశారండి సార్. అవును. అది ఆ విషయం యాక్చువల్గా పాపం మహేందర్ రెడ్డి గారు సార్. ఆయన నేను కందుకూరులో ఒక మర్డర్ జరిగింది. నేను అప్పుడు సిఐడిలో ఉన్నాను సార్. సిఐడిలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారి మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. లక్ష్మీనాయుడు అని చెప్పి ఆయన్ని చంపేశారు. ఓకే సార్. చంపేస్తే ఆ మర్డర్ కేసు ఆయనకి చుట్టి ఆయన అనుచరులని తీసుకొచ్చి లోకల్ పోలీసు అక్కడ ఉండేటటువంటి ఎస్ఐసి వాళ్ళందరూ లోపల వేసేసి వాళ్ళని పెట్టేసి అప్పుడు కొంతమంది సిఐడి డీజీకి రిప్రజెంటేషన్ ఇస్తే నాకు ఎంక్వైరీకి ఇచ్చారు. నేను ఎంక్వైరీకి పోయి చూస్తే ఇదంతా కూడా ఫాల్స్ కేసులో ఆయన పెట్టేసేసి పాపం ఇచ్చేసారు అని చెప్పి నేను చేసిన తర్వాత అన్నీ తర్వాత వదిలేశాను అనుకోండి. నేను నా రిపోర్ట్ బేస్ చేసుకొని ఆయన్ని తీసేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో దాని ప్రకారమే ఆ కేసు చేస్తారు. సార్ ఇంకో చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం గారు ఉన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోడికత్తి కేసు విషయం ఐడియా ఉంది కదా సార్. కోడికత్తి కేసు విషయంలో అతన్ని పొడిచారనేసి 5 సంవత్సరాలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు సార్. అది 324 సెక్షన్ అనుకుంటా సార్. అంత చిన్న సెక్షన్లో 5 సంవత్సరాల శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉందా సార్? అదే అన్యాయం అండి. అది సార్, అది చాలా అన్యాయం అండి. అందులో అసలు ఒక బలహీన వర్గానికి అవును సార్. అవును సార్. అతను ఒకవేళ చేసినా కూడా ఒక చిన్న ఘాట్ ఏదో పట్టి అవును సార్. అవును సార్. ఆ ఘాటు పట్టింది మీరు అన్నట్టు 324 ఏదో వేసి పెట్టారు. అవును సార్. పోనీ ఒక 307 వేసారు. ఓకే సార్. అటెంప్ట్ మాత్రమే వేసారు. సార్. వేస్తే కూడా బెయిల్ లేకుండా 5 సంవత్సరాలు శిక్షకు మించి 5 సంవత్సరాలు జైల్లోనే గడపాల్సి వచ్చింది విచారణ లేకుండా. అదే సార్. విచారణ లేకుండానే అతను శిక్ష అనుభవించాడు. సో మన వ్యవస్థ ఎక్కడికి పోతుంది? చాలా దారుణం కదా అది. సో అది ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇండిపెండెంట్ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక నిబద్ధతతో పనిచేస్తే ఇలాంటివన్నీ జరగవు కదా. సార్ ఇప్పుడు మామూలుగా ప్రతి జిల్లాలో హ్యూమన్ రైట్స్ ఆఫీస్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు సార్ గతంలో. విన్నారు సార్ పాయింట్, మీకు తెలుసా సార్? అప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉండేది, హ్యూమన్ రైట్స్ కోర్ట్ అని ఉంటుండేది. ఇప్పుడు వ్యవస్థ నాకు తెలియదు. లేదు సార్, ఒక అరౌండ్ ఒక 10 to 15 years బ్యాక్ హ్యూమన్ రైట్స్ ప్రతి జిల్లాలో ఒక ఏర్పాటు చేశారు సార్, హ్యూమన్ రైట్స్ కోర్ట్ సార్. జడ్జి ఒక ఆయన ఉండేవారు. అవును సార్, ప్రతి జిల్లాలో పెట్టారు సార్. అవి ఇప్పుడు కనుమరుగైపోయినాయి అంటారు సార్. అది కదా సార్. ఇప్పుడు వ్యవస్థలు అప్పుడు నేను చూసేవాడిని సార్. లోకాయుక్త ఉంటుంది. అవును సార్. లోకాయుక్తకి సార్ ఒక పిటిషన్ పెట్టినా ఇమీడియట్గా సాల్వ్ అవుతుంది. ఓకే సార్. లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టినా సాల్వ్ అవుతుంది. SC/ST కమిషన్ వాళ్ళకు ఒక పిటిషన్ పెట్టినా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకు మీకు మా మేనల్లుడే ఒకడు వాళ్ళ ఫాదర్ చనిపోతే 5 ఏళ్ళు టర్మినల్ బెనిఫిట్స్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉద్యోగి R&Dలో ఆ బెనిఫిట్స్ రాకపోతే నాకు ఎప్పుడు చెప్పాడు, ఇట్లా రాలేదు మామయ్య అంటే లోకాయుక్తకు ఫిక్షన్ పెట్టు చేస్తుంటే లోకాయుక్త ఫిక్షన్ తయారు చేసి పెట్టేస్తే వెంటనే లోకాయుక్త నుంచి ఆ R&Dకి మీ ఫైల్స్ అన్నీ దాని కన్సల్ట్ ఫైల్స్ అన్నీ తీసుకొని హైదరాబాద్ ఉంటారు. దాంతో వాడు భయపడిపోయి, అంటే లోకాయుక్త వాళ్ళకి ఏదైనా ఒక శిక్ష కూడా వేయదు, అందుకని భయపడిపోయి మొత్తానికి అది ట్రేస్ చేసి ఆ టెర్మినల్ బెనిఫిట్స్ అన్నీ ఆ అబ్బాయికి ఫోన్ చేసి పిలిచి రాయ మీ నాన్న డబ్బులన్నీ మీకు ఇస్తామని చెప్పి
కంప్లీట్ చేశారు. సో అటువంటి వ్యవస్థలు ఉన్నందువల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. మీరు అన్నట్టు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరికన్నా ఒక వాళ్ళ మానవ హక్కులకు భంగం కలిగితే వాళ్ళు టేకప్ చేసేవాళ్ళు, దానిపైన ఎంక్వైరీ చేసేవాళ్ళు, కన్సర్న్డ్ ఆఫీసర్స్ని శిక్షించేవాళ్ళు. సో భయం ఉండేది, ఇది అరే మనం హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తే మనం ఇబ్బంది పడతాం అనేటటువంటి ఆ అధికారుల్లో కూడా అప్రమత్తంగా ఉండేవాళ్ళు. ఆ అప్రమత్తతో వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకునేవాళ్ళు. కానీ ఆ వ్యవస్థలు నిర్వీర్యమైపోతే ఇక ఇక అరాచకమే కదా. న్యాయం ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది. సో ఆ వ్యవస్థలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం. లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, విమెన్స్ కమిషన్, ఇవన్నీ కూడా మహిళా కమిషన్, ఇవన్నీ కూడా బలోపేతం చేస్తే ఆల్టర్నేటివ్ వాళ్ళు ఏదైనా ఉంటే ఆ సంస్థకి పంపిస్తే, ఒకవేళ పోలీస్ చేయకపోయినా వాళ్ళు టేకప్ చేసి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉండేది. మరి అవన్నీ కూడా నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది, ప్రజాస్వామ్యవాదుల మీద కూడా ఉంది. సార్ ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు సమ్ ఎక్స్పర్సన్స్ పెట్టి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4,500 కోట్లు పోలీసు ద్వారానే ప్రజలకు పంచారు అంటున్నారు సార్. ప్రజలకు పంచడం అంటే ఎలక్షన్ అమౌంట్ పోలీసుల ద్వారానే ప్రజలకు పంచారు అంటున్నారు సార్. ఇది అది కరెక్ట్ మనకి అది తెలియదు కదా, అది మాట్లాడినా నేను ఎంత సార్ అది ఎలా అన్నా జరగచ్చు సార్. అది అందులో ఒక రూమర్ అయితే మీరు అన్నట్టే నేను కూడా విన్నాను కానీ, బట్ దానిలో వాస్తవం ఉందా లేదా అనేది మనం చెప్పలేదు. అది అక్కడ ఏంటంటే పోలీస్ వారిని అక్కడ బ్లైండ్ చేస్తున్నారు సార్. అది నిజమా అబద్ధమా మీకు తెలిసినంత వరకు? నాకు తెలియదు, ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అంతగా నేను నాకు అవసరం ఏం లేదు. అంటే మాట అంతే అంతే కదా సార్, ఏదో రూమర్ మీరు. బట్ దానిలో నిజం ఎంత అనేటటువంటిది అది ఏదైనా రుజువులు ఉంటే మనం చెప్పాలి. ఎస్, అది లేకుండా మనం చెప్పలేదు. అంటే ఓన్లీ గాలి మాట్లాడతారు అంతే కదా సార్. ఉండొచ్చు, అది నాకైతే తెలియదు. అదే అవునండి సార్, ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. ఎందుకంటే వ్యవస్థ ప్రశ్న పట్టిపోతే అన్నీ సాధ్యమే. వ్యవస్థ చాలా సమాజానికి చాలా కీడిది. వ్యవస్థలు బలహీనం అయిపోతే సమాజం కూడబడిపోతుంది. పోలీసు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, లేదా మీరు చెప్పినట్టు హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, లేదా మహిళా కమిషన్, ఇవన్నీ కూడా లోకాయుక్త, ఇవన్నీ కూడా బలోపేతం చేయాల్సిన. సరే సార్, మీ వాల్యుబుల్ సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. అది మన ప్రసాద్ గారు రెఫర్ చేసి ఎలక్షన్ ముందు రోజే మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను సార్, బట్ ఆ రోజు కుదరలేదు సార్, కొంచెం హడావిడిలో ఉన్నాము సార్. మీకు రేపు రోజు మన దేశము మన రాష్ట్రం బాగుపడాలంటే ఎలా ఉంటే బాగుపడుతుంది ఒక మాట చెప్పండి సార్. అంటే మీరు అన్నట్టు ఏంటంటే ప్రజాస్వామ్యం పరిటవిల్లాలి. ప్రజాస్వామ్యం, స్వాతంత్రం, స్వేచ్ఛ అనేటటువంటిది ఒక ఒక ప్రాణనాడి అన్నమాట. స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు మనం భారతదేశం బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎందుకు బ్రిటిష్ వాళ్ళని తరవాలనుకున్నాం? స్వేచ్ఛ లేకపోతే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉండాలి, వాళ్ళ యొక్క హక్కులు ఉండాలి, వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు అనుభవించగలిగేటటువంటి పరిస్థితులు ఉండాలి. మీకు వాళ్ళని విమర్శించకూడదు, సద్విమర్శ, నేను అనేది సద్విమర్శ, బూతులు తిట్టడం కాదు, సద్విమర్శ. గవర్నమెంట్ చేసేటటువంటి పనుల్ని విమర్శించేటటువంటి ప్రజానీకం ఉండాలి. విమర్శ లేకపోతే గవర్నమెంట్ కూడా అలర్ట్ కాదు, వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియదు సార్. కాబట్టి గవర్నమెంట్కి ప్రజాభిప్రాయం తెలియాలి. సో వాక్ స్వాతంత్రం ఉండాలి, ప్రజల యొక్క హక్కులు కాపాడబడాలి, వ్యవస్థలు బాగుండాలి, ముఖ్యంగా పోలీసులు, న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి, నిజాయితీ అయిన అధికారులు కావాలి, నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థ ఉండాలి. సో లోకాయుక్త,
హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇవన్నీ కూడా స్వతంత్రంగా వాళ్ళ వాళ్ళ యొక్క పరిధుల్లో ప్రోయాక్టివ్గా పనిచేయాలి. చేసినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాంటి వ్యవస్థ మనం వస్తుందని మనం ఆశిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.